మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈసారి మనం ఉగాది రాశి ఫలితాలు చర్చించుకున్నాం. దీనిలో భాగంగా ధనుసు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? కొత్త సంవత్సరం అనగానే చాలామంది రెజల్యూషన్స్ తీసుకుంటారు, ఈ సంవత్సరం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు. మరి ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారు? గ్రహస్థితి ఎంతవరకు అనుకూలిస్తుంది అంటారు? ఓవరాల్గా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. గజాననం భూతగణాదిసేవితం గవిత్థ జంబో ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. గణపతి ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులతో ఉగాది నూతన సంవత్సర పరాభావ పేరుతో రాబోయే ఈ సంవత్సరము అందరికీ విజయాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, నన్ను ఇంతలా ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మీ ఇంటి మనిషిలాగా భావించుకొని నాతో మాట్లాడేటువంటి వారందరూ కూడా నిజంగా ఎంత సంతోషపడుతున్నారంటే, బాబా మీ అభిమానం సల్లగుండా అన్నట్టుగా ఉన్నది. విన్నరా? సో చాలా సంతోషం. ఎల్లవేళలా ఈ విధంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఎల్లవేళలా ఈ విధంగా ఉండాలి అన్నా చెప్పలేదు, కాలము అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో చెప్పలేదు. ఇవాళ రేపు ఒక మంచి మాట మాట్లాడితే అబ్బా ఎంత చక్కటి మాట మాట్లాడాడు అని చెప్పి సోషల్ మీడియాలో అద్భుతంగా ట్రోల్ చేస్తారు. చిన్న మాట మాట్లాడగానే తప్పుగా మళ్ళీ ఇది తప్పు అని చెప్పి మళ్ళీ అందరూ ట్రోల్ చేస్తారు. మనిషిని ఏం జరుగుతుంది అనేది అంతా ఫోన్ మీదనే ఉన్నది, ప్రపంచం అంతా. ఓకే, రైట్. ఏదేమైనా ధనస్సు రాశి, మరి ఈ ధనస్సు రాశికి సంబంధించి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలను చూసుకునే క్రమంలో ఆదాయం 14, వ్యయము 11, రాజపూజ్యం 5, అవమానం 6గా చెప్పబడుతూ ఉన్నది. సో ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా మరి ఈ యొక్క గురువు, శని, ఈ యొక్క గ్రహ స్థితులు అనేటువంటివి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాల్లో చూసుకుంటే, మరి ఇక్కడ ధనస్సు రాశి వారు అనగానే 2025 మార్చి, ఏప్రిల్ నుండి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ప్రారంభమైనవి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నుండి కూడా కొంత హెల్త్ రిలేటెడ్ కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా ఉద్యోగంలో కొంత అవకతవకలు కావచ్చును. లైక్ సో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఎన్నో. ఇక మరి వీరి లక్షణాలు ఏమిటంటే, మంచి ఆకర్షణీయమైనటువంటి రూపము, ఎక్కువ దైవభక్తి కలిగినటువంటి వారు, పాపభీతి ఎక్కువ. మరి 7వ స్థానంలో, 8వ స్థానంలో మీకు గురువు సంచారం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. 6వ నెల లోపు అంతా బాగానే, 6వ నెల దాటిన తర్వాత కొన్ని ఇబ్బందులు కలవు. ఇది గమనించుకోగలరు ధనస్సు రాశి వారు. ఈ రాశి వారికి గురువు 7, 8 స్థానాలలో, శని 4వ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలున్నాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయడం వల్ల అధికమైన ఖర్చులు, బంధుమిత్రుల సమాగమనము, వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, విద్యయందు ఆటంకములు, ఆశించిన ర్యాంకులు రాకుండుట, ఉద్యోగ నష్టము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయుట, అవకాశాలు చేజారిపోవుట, నిరుత్సాహపడవద్దు. చేయి పనులందు తీరిక ఉండదు, ఆశించినటువంటి పదవులు దక్కకపోవచ్చును, ఖర్చులు అదుపులో ఉండవు, స్తోమతకు మించిన హామీలు ఇవ్వవద్దు. ఏ విషయమైనా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితట. దైవభక్తి కలిగి సంప్రదాయములను పాటించేటువంటి వారు ధనస్సు రాశి వారు.
మనస్సులో ఏది దాచుకోరట, అనుకున్నంత తొందరగా పైకి రాలేరు వీరు. పొడవైన ముఖము త్యాగము, ఔదార్యవంతులు, ఉత్సాహము ఆరోగ్యము, చొరవ శక్తి కలిగి ఉంటారు. కొందరిది పొడుగైన ముఖం వస్తుంది. ఇక అదే విధంగా చూసుకుంటే జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకునేటువంటి వారు, భోగభాగ్యములు అనుభవించేటువంటి వారు, పట్టుదలతో కార్యసాధన చేయగలిగేటువంటి వారే వీరు ధనస్సు రాశివారు. ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. ప్రయత్నించిన కార్యములు ఆలస్యముగా నెరవేరుట, ప్రయాణమందు అనుకూలములు లేకుండుట, రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వివాదమయ్యే పరిస్థితి ఉంది. మీ గుడ్ విల్ దెబ్బతినే పరిస్థితి ఉంది. అదేవిధంగా పై అధికారుల నుండి ఒత్తిడి, చివాట్లు ఎక్కువగును. ప్రయోజనములు లేని ఉద్యోగములు, పనులు చేయుట, ప్రయాణ నష్టములు. మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, మరి ఆచరణలో సాధ్యం కాదు, గమనించుకోండి. రైతులకు పంట ఆదాయము కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరము. న్యాయ వృత్తి కలవారు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయాలలో అన్యాయము కలిగే పరిస్థితి ఉంది ధనస్సు రాశి వారికి. మరి సెంటిమెంట్ వస్తువులు అమ్ముకుంటారు, చూసుకోండి. చిల్లర తగాదాలు ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. మానసిక చింతన, రాజకీయమందు ఒడిదుడుకులు, స్థాన చలనములు, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. చేయి వృత్తులందు చిన్న చిన్న ఆటంకాలు కలవు. అకారమైన కలహాలు, ఏదో మంచి చేయబోతే చెడు అవుతుందట, జాగ్రత్త. మరి ఇంటి యందు కలహములు, తెలియక చేసిన పనులకు అపనిందల పడేటువంటి పరిస్థితి ఉన్నది ఈ ధనస్సు రాశి వారికి, జాగ్రత్త. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు నమ్మినటువంటి వారే మీకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. దాన ధర్మములు చేయుట, కుటుంబముతో కలిసి తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, ఇంటి విషయాలపై శ్రద్ధ చూపించుట, ఏ విషయంపై ఆసక్తి లేకుండుట, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. మాట ధోరణి బాగా నియంత్రించుకోవాలి ధనస్సు రాశి వారు. చేయు పనులందు ఒత్తిడి, శ్రమ అధికము. కొన్ని పనులు మొండిగా నెరవేరుతున్నాయి, చాలా మొండిగా. అదేవిధంగా ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఈ యొక్క ధనస్సు రాశి వారు. కొన్ని సమయాలలో మిత్రుల సహకారం లభించబోతూ ఉన్నది మీకు. మరి మనోధైర్యంతో పనులు చేయండి, అన్ని సంతృప్తినిస్తాయి. కావున మీరు సుందరాకాండ పారాయణము, భగవద్గీత చదవడము మీకు అవసరము ఈ సంవత్సరములో. లేదా చూసుకున్నట్టయితే భాగవతాన్నైనా చదవండి. ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతూ ఉన్నది. వీళ్ళకి ఈ సంవత్సరం ఏదన్నా టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? ధనస్సు రాశి వారికి టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఈ సంవత్సరం లేదు. టర్నింగ్ పాయింట్ 6వ నెలలోపే కావాలి. ఆల్రెడీ టర్నింగ్ పాయింట్ 2025-24లోనే జరిగిపోయింది. సో ప్రజెంట్గా ఇప్పుడు వీళ్ళు టర్న్ కాకుండా ఉండాలి. ఏది జరిగినా నిలబడి ఉండాలి. వర్షం పడినా నిలబడాలి, ఎండగొట్టినా నిలబడాలి, చలి పెట్టినా నిలబడాలి. ఏమాత్రం టర్న్ అయినా వీరి జీవితమే టర్నింగ్ అయ్యే పరిస్థితి ఉన్నది. జీవితంలో మామూలు టర్న్ కాదు అది, యూటర్న్ల మీద యూటర్న్లు అయ్యే పరిస్థితి ఉంటుంది. సో వద్దు, ఇట్స్ మై సజెషన్. వివాహ ప్రయత్నాలు వద్దు, ఉద్యోగ ప్రయత్నాలు వద్దు. మీరు ఏ చోటు ఉన్నారో అక్కడే ఉండడం ముద్దు. సో ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో, ఇది వ్యవహారికంగా మనము గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు ఉగాదిని పురస్కరించుకొని. ఇక మీకంటూ ఒక జన్మలగ్నం ఉంటుంది, మీరు జన్మించినటువంటి సమయం ఉంటుంది. మీకు ఒక చక్కటి యోగకారకుడు ఉంటాడు, బాధకారకుడు ఉంటాడు. మరి వారెవరు అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మనకు యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. బాధకారకుని ద్వారా బాధ ఏర్పడే పరిస్థితి ఉంటుంది.
శనేశ్వరుడు నీచలో ఉన్న ఎడల ఇబ్బంది ఉంటుంది మీ జాతకంలో. మరి గురువు మీ లగ్నానికి మీ రాశికి అధిపతి. మరి ఈ గురువు శనితో కలిసి ఉండే, మరి ఈ గురువు నీచబడిపోయి ఉంటే, ఆ నీచబడినటువంటి దశ అంతర్దశలో మనకు వస్తూ ఉంటే పరిస్థితి ఇంకా డేంజర్ జోన్గా ఉంటుంది. సో ఇన్ని పరిస్థితులు ఉంటాయి కనుక 1కి 2 సార్లు వ్యక్తిగత జాతకాన్నే చెక్ చేసుకోవాలి. ఇప్పటికీ చూస్తున్నారు ఎన్ని కాల్స్, విపరీతంగా మామూలుగా లేదు. వర్షాల మొత్తం అదేమిటి అంటే కుండపోత వర్షం లాగా ఉన్నది కాల్స్. డైలీ ఇన్ని కాల్స్ మాట్లాడలేక పాపం వీరిని కాస్త జరపడము, డైరెక్ట్ అపాయింట్మెంట్స్కు 1 వీక్ టైం పట్టడాలు. కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మీకు కనెక్ట్ అవుతున్నారు. అవును గురువు గారు మాకు ఇలానే జరిగింది, మీరు కూడా చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారట. మన ఆఫీస్ నుంచి కూడా మాట్లాడుతున్నారా ఏమిటి అనేటువంటిది. మనం చెప్పినట్టుగా క్లియర్గా వారు షాక్ అయిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటి అంటే వారు మరొకరికి సజెషన్ చేయడం, ఇంకా మా చెల్లె వాళ్ళ కుటుంబము మీరు మాట్లాడండి మళ్ళీ ఇమ్మీడియట్గా వారికి అపాయింట్మెంట్ తీసుకోవడము, లేదా ఇమ్మీడియట్గా మళ్ళీ అప్పుడే మా కూతురుకు సంబంధించింది కూడా చూడండి, మీరు నాది బాగా చెప్పారు, బాగా కనెక్ట్ అయిందని మళ్ళీ కూతురు తెలుసుకోవడము, ఇట్లా పరిస్థితులు ఉన్నవి. సో అందరికీ వారికి సంబంధించినటువంటి కొన్ని రెమెడీలు చెప్పడము, లేదా కొన్ని లైక్ ఏదుంటే అది మొత్తం మీద వారి పరిస్థితి దృష్ట్యా పితృదోషాలు ఉన్నవారికి గోకర్ణలో మనం చేయించాము మొన్న లాస్ట్ అమావాస్య రోజు. చాలా అద్భుతంగా ఎంత సంతోషపడిపోయారంటే వారు ఎక్కడో జర్మన్లో ఉంటారు, ఇంకొకరు వచ్చేసి న్యూ జెర్సీలో ఉంటారు. ఎంత సంతోషపడిపోయారంటే అంత సంతోషపడిపోయారు, చెప్పలేమిగా. ఎవరి కనెక్టింగ్ వారిది. కనుక నేను నిజంగా జాతకానికి సంబంధించింది నడుస్తుంది, గడిచింది, జరగబోయేది కళ్ళకు కట్టినటువంటి విధంగా క్లియర్గా మనం చెప్తాం. ఒక ఆమె అయితే తల్లి కాల్ అపాయింట్మెంట్ తీసుకొని మీరే చెప్పండి గురుగారు, చెప్పండి అమ్మా దేని గురించి తెలుసుకో. నేను ఎవరిని అడగా, ఫస్ట్ నేను అడగా ఎవరి గురించి తెలుసుకోవాలి అన్నా, నేను మీరే చెప్పాలంటున్నా. సరే ఓకే డన్, డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నా, ఈ టైంలో ఇది జరిగిందా, జరగలేదు, ఇది ఇంకా టెస్ట్ నాకు, ఈ టైంలో ఇట్లా జరగలేదు, మరి ఈ టైంలో ఈ విధంగా ఉండాలి, ఉన్నది. 10 విషయాలు చెప్తే 2 విషయాలు ఓకే. నేను 10కి 10 నాది 100% మార్క్స్, 100%. 10 చెప్తే 10కి 10. అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, కరెక్ట్ చూడు అని చెప్పిన. ఆ గురువు గారు నెల తప్పు చెప్పిన అన్నది. దాన్ని మనం ఏం చేస్తాం, నెల తప్పున్నా మిస్ వస్తుంది. నేను చెప్పిన అంటే రాసుకోవడమే, ఇక ఇది జరిగిందా అంటే జరిగింది అనడమే. ఎవరికి చెప్పింది తెలుసా, కూతురు జాతకంలో నుండి తల్లి వాళ్ళ అమ్మ చెప్పిన, మీ మదర్ క్యాన్సర్తో మరణించింది అవునా కాదా అన్న. అవును గురువు గారు ఆ విషయం మీకు ఎట్లా తెలుసు, మీరు ఎట్లా చెప్తున్నారు అన్నది. వాళ్ళ పాప 97 డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మదర్కు సుమారుగా 60 ఇయర్స్, ఒక కొడుకున్నాడు ఈమెకు, అది 92 93 ఉంది. 60 సంవత్సరాల బర్త్డే అక్కడ జరుపుకుంది, చెప్తున్నా ఆమె 60 సంవత్సరాల బర్త్డే నేను జరుపుకున్నా ఇక్కడ అని చెప్పి. అంటే నేను చెప్పేది ఏమిటంటే విషయం అట్లా కనెక్ట్ అయిపోతున్నారు. సో వాళ్ళమ్మ క్యాన్సర్ మనకేం తెలుసు, అట్లా ఉంటుంది, రాసుకో సాంబా అన్నట్టుంటుంది అంతే. ఓకే, ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళ స్థితిగతులు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు మహాదేవ.